మన పురుషోత్తం రెడ్డి గారు, ఇంకా దేవిదాస్ గారా, డేవిడ్ గారా, ఇంకెవరో దేవిదాస్ వాళ్ళ పేరు మర్చిపోయినా. అది 8-10 సంవత్సరాలకి ముచ్చట. ఇప్పుడు జాతీయం చెవులు వినపడడం లేదు, కళ్ళు కనపడడం లేదు. అవన్నీ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, క్షమించండి. ఇకపోతే మా వినతి అనుసరించి వీరంతా సహకారం చేసి వాటిని అనలైసిస్ చేసి ఈ నీళ్లు చాలా విషపూరితమైన నీళ్లు, ఈ పంటలకు మంచి బావు, పశువులకు మంచి బావు, అన్నిటికీ మంచి బావు అనే సర్టిఫై చేశాను. అది మా బేస్, మా కోరికకు వాళ్ళకు ముఖ్యమైన డాక్యుమెంట్. అది వీళ్ళు బాగా పనికిరాని నీళ్ళు ఏమాత్రం పనికి రావు, తాగడానికి పనికి రావు, చేపలకు పనికి రావు, పశువులకు పనికి రావు, పక్షులకు పనికి రావని చెప్పి నేను ప్రభుత్వాన్ని వినతి చేసుకుంటే ఉద్యోగస్తులలో కూడా చాలా విపరీతమైన గొడవలు ఉంటాయి. అప్పుడు మా వినతి పత్రం మినిస్టర్ గారు కలెక్టర్ రాశారు. కలెక్టర్ రికమెండ్ చేశారు. ల్యాండ్ కమిషనర్ అసలు ఎల్లప్ప అని ల్యాండ్ కమిషనర్ ఉండే, ఆయన దగ్గరికి పోయింది. శిస్తులంతా ఆయనదే మారాడు. తగ్గించమని మేము చేస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, ఈ మినిస్టర్ చాలా చెప్తారయ్యా, మస్తుగా చెప్తారు, మేము వారు చెప్పినట్టు వినాము, మీకు శిస్తు మొట్టమొదటి వస్తుంది, మీకు నేను రికమెండ్ చేస్తున్నాను, ఇవ్వకూడదు. ఇదే ఎందుకంటే ఇది ఒక హైదరాబాద్కి ఇస్తే ఇది వదిగొండ కింద ఎన్నో తాలూకాలకు మాకు ఇవ్వనంటారు, మాకు నీళ్ళు వస్తున్నాయి, మాకు ఇవ్వమంటున్నారని వారు రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తే మేము పోయిందనుకున్నాను, మళ్ళీ పోయి ఇది జరుగుతున్నాను. కానీ దురదృష్టవశాత్తు, మన అదృష్టవశాత్తు సెక్రటేరియట్ పోయింది పైన. సెక్రటేరియట్గా సూపరింటెండెంట్, సెకండ్ సూపరింటెండెంట్ ఏం చేశాడంటే, లేదంటే మీకు నేను సహకారం చేస్తాను అని ఆయన ఏం చేశాడంటే, ఇది అన్ని గ్రామాలకు ఎట్లా పోతావయ్యా, ఇది మొదటి తత్వ, హైదరాబాద్ నుంచి మొదటి తత్వ, ఈ కలిసం నీళ్ళు మొట్టమొదటి వచ్చేది ఈ తత్వ, ఈ లక్ష్మీనారాయణ చెప్పు, 8-10 గ్రామాలకి నష్టమైంది. మిగతానికంతా కిందిదంతా అంత ఉండదు. ఎప్పుడో వర్షాలు పడ్డప్పుడు అది ఎక్కువ నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుంది, అంత వికారంగా ఉండదు. కానీ నోట్ చేస్తే పాపం అది శాంక్షన్ వచ్చింది. అందులో దేవంతర్ గౌడ్ కూడా కొంచెం సహాయం చేశారు. అట్లా అసలు ఫౌండేషన్ ఏమిటంటే, ఈ నీటి కలుషం ప్రభావం మీద మాకు దాదాపు 20 లక్షల రూపాయలు, సంవత్సరానికి 20 లక్షల రూపాయలు తగ్గింది. 8 గ్రామాలు ప్రవహిస్తే అది ఎంత గొప్ప సహాయం, మాకు చాలా గొప్ప సహాయం. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ గ్రామంలో నా వయసు 90 సంవత్సరాలు. 1950లో ఈ ఊళ్ళో నారుకుండు అనే వ్యాధి ఉంది. ఆ నారుకుండు అంటే ఆ పుండు వాడు కాలు నీళ్ళలో పెడితే అనేక వేల పుండ్లు పెడతాయి. మళ్ళా ఆ క్రిమి ఆ జబ్బు వస్తే వాడు 6 నెలలు ఇంట్లో పండుకునేవాడు, ఏ కష్టం లేకుండా. చాలా అవస్థపడ్డారు ఊళ్ళో. చాలా మంది, 130 మంది సుమారు ఇట్లా పడేవాడు. నేను ఆలోచించాను, పోయి నేను సర్పంచ్గా ఉంటుంది, నేను ఆలోచించాను, ఏమయ్యా ఇట్లా ఉన్న పరిస్థితి అంటే, మొట్టమొదటి మేము ఆ నీళ్లు తాగే దిగుడు బావులు, కాళ్ళు పెట్టి నీళ్లు ముంచే పద్ధతిని తీసేయండి, తాగొద్దు, ఆ నీళ్లు తాగకుండా చేయండి. మరి ఇక్కడ నీళ్లు లేవు. అది ఈ 2 బావులు, దిగుడు బావులు, ఒకటి అది కాకపాయి కూడా దిగుడు బాగా ఉండేది, అది కూడా మంచి నీళ్ళు. వాళ్ళు తిట్టారు. చెప్తే మేము అప్పుడు తక్షణం వేరే భార్య ఒకటి అరుగుల్లో కొత్తగా దుబ్బించి అది అప్పుడే వాళ్ళు నీళ్ళని దిగకుండా చేతుడు సిస్టమ్ తోటి చేశాం. చేతుడు తోడు చేసుకోవాలి. ఈ 3 బావులు అతను ఒకటి కన్వర్ట్ చేశాం, చేతుకునే బావులు కన్వర్ట్ చేశాం ఒకటి.
ఈ రెండేమో పూర్తి మానేశాము 2 బావులు. అది సక్సెస్ఫుల్ అయింది. ఇలా 60-70 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి పోయి దానికి మేము ఎంతో సంతోషపడతాం. మా జీవితంలో ప్రతి గ్రామానికి సేవ చేసిన చాలా తృప్తి ఉంది, చాలా సంతోషం. ఇంకొకటి ఈ కలుషమైన నీళ్ళతో ఇక్కడ ఉన్న గంగపుత్రులు పెద్దవాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళు 100 పైన ఉన్నాయి కుటుంబాలు. వాళ్ళకి పెద్ద హాని కలిగింది. వాళ్ళు చాలా పీఠ స్థితిలో ఉండదు. ఇక్కడ ఆ చెరువు ఎట్లా వెనకటి నుంచో సిస్టమ్ ఎట్లా పెట్టుకున్నారంటే, ఈ చేపలు బల్లార్లో 20 రూపాయల కిలో ఉంటే ఒక నడుమ కాంట్రాక్టర్ వాడికి 10 రూపాయల కిలో ఇవ్వాలి. సగం మార్కెట్ రేట్, సగం వీళ్ళ అప్పులకు వీళ్ళకి కావాల్సిన డబ్బులు సహాయం చేస్తారు. నాకు ఇంకా తెలిస్తే అయ్యో ఎట్లా అన్యాయంగా చూసుకుంటున్నాం మా బీద ప్రజలు అని నేను వాళ్ళ సంఘం మీటింగ్ పిలిచి, నాయన నేను బాగుపడాలి, అప్పుడు 80 వలలో 90 వలలో ఉండే, నెలకు ₹1 ఇవ్వండి, మీరు సొసైటీ సాయం చేయండి, దాని నుంచి మీకు విముక్తి కావాలి, వీళ్ళ పంజరం నుంచి మీరు విముక్తి పొందాలి, లేకుంటే మీకు అన్యాయంగా ఇంత నష్టం చేస్తున్నారు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. నా మాటతో నేను వాళ్ళు సొసైటీ ఏర్పాటు చేశాను. బాగా మంచి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు నడిపి వాళ్ళు నడిపే ఏజెంట్లు కలకత్తాకు ఎక్స్పోర్ట్ చేసి చేపలు. నాకు ఆలోచన వచ్చింది, నాయన మీరు కూడా ఎంత ఎక్స్పోర్ట్ చేయండి, కలకత్తా ఎక్స్పోర్ట్ చేయండి, మీరు కూడా ఎక్స్పోర్ట్ చేయండి అంటే చేశాను. చేస్తే వాళ్ళు నానా మధ్యన గుండాలను పెట్టి మధ్యన బండను ఆపి ఐదు కడిపోతుంది. ఒక రోజు ఆలోచన ఐదు కడిపోతుంది చేపలన్నీ. ఇట్లా వాళ్ళ నానా అవస్థలు పెట్టి బాధపడ్డాను. నేను చెప్పాను, ధైర్యం చాలా రోజులు ఉండదు, మీరు అట్లే కొనసాగించాలంటే పాపం ఒకడు జీవయ్య అనేటడు సాహసం చేసి అవన్నీ బాధలు తొలగించుకొని అయితే ఆ మూర్తి వీళ్ళకి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ మధ్యపడం తొలగించాం పోయింది. నాకు అదొకటి నా జీవితంలో అదొక పెద్ద విక్టరీ అనుకున్నాను, చాలా విజయం అనుకున్నాను. కుటుంబాలు చాలా సంతోషంగా మంచిగా ఇల్లు కట్టుకున్నారు, నడిచింది. ఈ పొజిషన్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ పాపం వాళ్ళు మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి చాలా వీలంగా మారి ఇట్లా ఈ పొల్యూషన్ ఈ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ పొల్యూషన్ కొరకు మా రామారావు గారు, పురుషోత్తమ రెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు ఎందరో మహానుభావులు చేస్తున్నారు. దానికి మన గ్రామం నుంచి మధ్య శంకర్ చాలా జన్మంధన్ అంటారు హిందీలో. అంటే మానసికంగా నిశ్చయంగా మానసికం పట్టుబట్టి శారీరంగా బాగా తిరగడం అది ఇది అవస్థపడి ఆర్థికంగా తను డబ్బులు కూడా ఖర్చు పెట్టి ₹1000 ఖర్చు పెట్టాను నాకు తెలిసినంత వరకు. నేను 10 సంవత్సరాల నుంచి అతనితో ఈ వ్యవహారంలో పాల్గొంటున్నాను. చాలా నిస్వార్థంగా దానికి చేసినందుకు మాకు నాకు ఎంతో సంతోషం. మా గ్రామంలో ఇటువంటి అబ్బాయిలు ఉంటే మాకు ఎంతో సంతోషం. అట్లాగే ఈ మంచి వాళ్ళకు ఏమి స్థానం లేదు ప్రపంచంలో, మన దేశంలో మంచి వాళ్ళకు స్థానం లేదు. ఈ ఊళ్ళో ఇప్పుడు రామోజీ మాట్లాడినాడు, వీళ్ళకి ఏదో ఇంటూ అంటూ సహాయం చేసేదానికి చాలా ముఖ్య పేర్కొన్నాడు. అయితే సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్లో మెంబర్గా నిలబడితే
మెంబర్గా నిలబడితే మా ప్రజలు అతన్ని ఒకటి కారణం ఏమిటి? డబ్బు బాగా ఉంది ఖర్చు పెట్టేవాళ్ళకు, మత్తు పదార్థాలు ఖర్చు పెట్టేవాళ్ళకు, వాళ్ళు జయించిన దాని అర్థం ఏంటంటే అది ఈ పైసలకు మత్తుకు కట్టబల్లని మత్తుతోటి వచ్చి అట్లా దామోదర్ రెడ్డి అనే అబ్బాయి అతడు కూడా పాపం ఇలా సహాయం చేసేవాడు. అతడు 30-40 వేలు వచ్చినాడు. ఉండగా కూడా 30-40 వేలు ఖర్చు పెట్టుకుంటే కూడా ఏం లేదు. గుడిసెలు తీసేస్తామని పురుషులేందిరో, మార్పులు గట్టిస్తామని పోతులేందిరో.